అండర్-19 స్టేట్ వరకు ఆడాను. తర్వాత నేను సినిమాల్లోకి రావాలని చెప్పి ఇంకా క్రికెట్ పక్కన పెట్టి కంప్లీట్ మై ఫోకస్ అంతా ఇటు షిఫ్ట్ చేశా క్రికెట్లో. అండ్ క్రికెట్ బాగా అదే నా ఫోకస్ అంతా సినిమాలకు షిఫ్ట్ చేశా. క్రికెట్ ఇంకో ఆడలా. సో సినిమాలకు ఎప్పుడైతే ఫోకస్ షిఫ్ట్ చేశానో ఇంకా దాని మీద పడిపోయింది. ఇంకా క్రికెట్ అనేది వదిలేసా. మళ్ళీ క్రికెట్ చాలా రోజుల తర్వాత సీసీఎల్ ఆడా. ఓకే. సో సినిమాలు లేకపోయింటే ఏదో క్రికెటర్ కానీ స్పోర్ట్స్లోనే ఏదో ఒకటి అయ్యేవాడినేమో ఫర్ షూర్. సో క్రికెట్ ఇష్టం నాకు. సో డాడీకి కూడా చాలా ఇష్టం. సో హీ వాంటెడ్ మీ టు ఎదర్ బి ఏ క్రికెటర్ ఆర్ అన్ యాక్టర్. సో క్రికెటర్ కంటే నేను యాక్టర్ అయ్యా. ఓకే. అంటే యాక్టర్ ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? వాట్ ఎవర్ సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత సార్ ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చిన రెస్పెక్ట్ కానీ, బయట ఉన్న క్రేజ్ కానీ, మీకున్న ఫ్యాన్స్ కానీ, ఇదంతా ఈ ఒక రకమైన ఒక ఇమాజినేషన్ కాదు, ఒక వరల్డ్ ఇది. ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నైస్ అండి. అంటే తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ఎప్పుడు చాలా ఎంకరేజింగ్గానే ఉంటారు పాపం ప్రేక్షకులు అందరూ కూడా. నేను చూస్తుంటాను కదా, బయటకు వెళ్ళినా కూడా మంచిగా ఫోటోలు అడిగి చాలా బాగా చేస్తారండి మీరు మంచి ఆర్టిస్ట్ అండి ఇలా చెప్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ గెట్ ఇన్ మెసేజెస్ ఆల్సో కూడా. అన్న నువ్వు చాలా బాగా చేస్తావు అన్న, జెన్యున్గానే చెప్తున్నా అన్న, బాగుంటుంది అన్న మీ పెర్ఫార్మెన్స్, మంచి సినిమాలు చేయండి అన్న అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మెసేజెస్ చూస్తా. సో దట్ కీప్స్ మోటివేటింగ్ మీ. సో ఈ పేస్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మనకు కూడా